టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అభిమానులంతా కెప్టెన్ కూల్ అని ముద్దుగా పిలుచుకుంటారు. తాజాగా ఈ పేరుకు సంబంధించి వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎంఎస్ ధోని తన ఐకానిక్ ట్యాగ్ కెప్టెన్ కూల్ ట్రేడ్ మార్క్ ను రిజిస్టర్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ పేరిట ఉన్న సదరు పత్రం ప్రకారం మహేంద్ర సింగ్ ధోని 2023 జూన్ 5న తన సొంత రాష్ట్రమైన జార్ఖండ్లో ట్రేడ్ మార్కును దాఖలు చేశాడు. దరఖాస్తు సమాచార చిత్రం సోషల్ మీడియాలో కనిపించింది. రిధి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా టైటిల్ కోసం ధోని ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అందులో ఉంది. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ పోర్టల్ ప్రకారం ధోని దాఖలు చేసిన ఈ ట్రేడ్ మార్క్ జూన్ 16, 2025న అధికారిక ట్రేడ్ మార్క్ జర్నల్లో ప్రచురితమైంది. కాగా ఈ విషయంపై మహేంద్ర సింగ్ ధోని తరపు న్యాయవాది మాన్సీ అగర్వాల్ స్పందించారు. ట్రేడ్ మార్క్ ఉంటే ఆయా వ్యక్తులు తమ పేరు, లోగో లేదా బ్రాండ్ను కాపాడుకునేందుకు అధికారం లభిస్తుందన్నారు. ట్రేడ్ మార్క్ ఉన్న వారి అనుమతి లేకుండా ఆ పేరును, లోగోను ఉపయోగించకూడదని హెచ్చరించారు. అలా జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చన్నారు. కాగా ప్రస్తుతం ఫ్యామిలీతో గడుపుతున్న ధోని 2026 ఐపీఎల్లో ఆడతాడా లేదా అన్న విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. దానిపై కొన్ని నెలల తర్వాత నిర్ణయం తీసుకుంటారని ఐపీఎల్ 2025లో తమ చివరి మ్యాచ్లో ధోని చెప్పాడు.